నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హోటల్ నోటల్ సిబ్బందికి ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ డీసీపీ కె చక్రవర్తి. ఘోరంగా రోడ్డు ప్రమాదం, ఇరుక్కుపోయిన డ్రైవర్. శ్రీ సిటీలోని టీహెచ్కే ప్లాంట్ విస్తరణకు భూమి పూజ, 300 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ నిర్మాణం. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి బోడుప్పల్ కార్పొరేటర్ భూక్య సుమన్. శివశివాని స్కూల్ సైన్స్ డే ప్రారంభించిన గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి. భారసాకు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ రాజీనామా. పెంతుర్తిలో పగటిపూట దొంగతనాలు చేస్తున్న ముఠా. చిత్తూరు కోడిగుంట వద్ద జగనన్న కాలనీ ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బాబు మోహన్. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని కలిసిన ప్రతిష్టాత్మక అంబేద్కర్ అవార్డు గ్రహీత కిరణ్ కుమార్. ట్రాఫిక్ నిబంధనల ఆవశ్యకతపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో విజయవాడ ట్రాఫిక్ డీసీపీ కె చక్రవర్తి హోటల్ నోవోటల్ సెక్యూరిటీ మేనేజర్ అమరేంద్ర ఆధ్వర్యంలో హోటల్ నోవోటల్ నందు పనిచేసే సిబ్బందికి రహదారి భద్రతలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ డీసీపీ కె చక్రవర్తి మాట్లాడుతూ తప్పనిసరిగా హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించాలని, హెల్మెట్ సీట్ బెల్ట్ యొక్క ఆవశ్యకత గురించి తెలియజేశారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైపాస్ రోడ్ ఎంకేపల్లి చౌరస్తా వద్ద యూటర్న్ తీసుకుంటున్న లారీని అతి వేగంగా వచ్చిన డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కుపోయాడు. ఈ ఘటన స్థానికులు గమనించి 108 వాహనానికి సమాచారం అందించగా డ్రైవర్ ను బయటకు తీసే ప్రయత్నం చేశారు. లీనియర్ మోషన్ గైడ్లు రవాణా వాహనాల సామగ్రి తయారీలో పేరుగాంచిన జపాన్ కు చెందిన టీహెచ్కే కంపెనీ లిమిటెడ్ అనుబంధ సంస్థ టీహెచ్కే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్ విస్తరణకు మంగళవారం శ్రీ సిటీలో భూమి పూజ జరిగింది. టీహెచ్కే గ్రూప్ చైర్మన్ సీఈఓ అకిహిరో తెరమాచి అధ్యక్షతన నూతన ప్లాంట్ నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, ఎస్ఎంసీసీ హెచ్క్యూ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మిమోరి, ఎండి షిమిజు, జనరల్ మేనేజర్ వతనాబ్, ఇతర పలువురు విశిష్ట అతిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ 300 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మిస్తున్న కొత్త ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా మరో 250 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. నవంబర్ 2021 నుండి పనిచేస్తున్న శ్రీ సిటీలోని టీహెచ్కే ఇండియా ప్రస్తుత ప్లాంట్ లో ఇప్పటికే దాదాపు 400 మంది ఉద్యోగులు పనిచేస్తుందని వెల్లడించారు. నమస్కారం. ここの THK インディアプライベートリミテッドの会長もアンデラプラデシュの皆様、スリーシティの工業団地の皆様、そして本工事を請け負っていただきますఏఐబిఎస్ఎస్ 71 ఆవిర్భావ దినోత్సవంను ఈ రోజు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఈ రామచంద్ర నాయక్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి శ్రీ రవీంద్ర నాయక్, మాజీ ఎంపీ శ్రీ సీతారామన్ నాయక్, రిటైర్డ్ ఐజీ శ్రీ జగన్నాథ్ నాయక్, మాజీ మంత్రి అమర్ సింగ్ తిలావత్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ పాల్గొని ప్రసంగించారు. మహబూబ్ నగర్ భగీరథ కాలనీలోని శివశివాని స్కూల్ ఏర్పాటు చేసిన సైన్స్ డేని ప్రారంభించిన టీపీసీసీ అధికార ప్రతినిధి, పీఆర్టీయూ తెలంగాణ వ్యవస్థాపక అధికారులు గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కొత్వాల్ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం స్కూల్లో ఏర్పాటు చేసిన సైన్స్ క్లాసును పరిశీలించారు. విద్యార్థులు పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్
పైనుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. భారసాకు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్ పంపించారు. ఎంపీ బీబీ పాటిల్ భాజపాలో చేరారు. పెందుర్తిలోని ప్రశాంత్ నగర్ లో పగటిపూట దొంగతనాలు చేస్తున్నారు కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. చిత్తూరు కోడిగుంట వద్ద జగనన్న కాలనీను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని పార్టీలు కలిసినా సింగిల్ గానే ఎదుర్కొంటామని, సింహం సింగిల్ గా వస్తుంది, టీడీపీలో ఎంతమంది చేరినా వైసీపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. చిత్తూరు ఎంపీగా రెడ్డప్ప, ఎమ్మెల్యేగా విజయానందరెడ్డి గెలుపు ఖాయమన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కేఏ పాల్ నేతృత్వంలోని ప్రజాశాంతి పార్టీ సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా పార్టీలో చేరిన నటుడు మాజీ మంత్రి బాబుమోహన్ కు వరంగల్ పార్లమెంట్ టికెట్ ను కేఏ పాల్ సోమవారం హైదరాబాద్ లో ఖరారు చేశారు. ఈ సందర్భంగా పాల్ మాట్లాడుతూ బాబుమోహన్ చేసే సేవలు తెలియని వారంటూ ఉండరని అభిప్రాయపడ్డారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని ప్రతిష్టాత్మక అంబేద్కర్ అవార్డు గ్రహీత కిరణ్ కుమార్ మర్యాదపూర్వకంగా సోమవారం కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సత్యవేడు శాసనసభ ఎన్నికల్లో అసెంబ్లీ సీటు తనకు కేటాయిస్తే సత్యవేడు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా విజయకేతనం ఎగురవేస్తామని చెప్పినట్టు తెలియజేశారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. హోటల్ నోటల్ సిబ్బందికి ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ డీసీపీ చక్రవర్తి. ఘోరంగా రోడ్డు ప్రమాదం, ఇరుక్కుపోయిన డ్రైవర్. శ్రీసిటీలోని టీహెచ్కే ప్లాంట్ విస్తరణకు భూమి పూజ, 300 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ నిర్మాణం. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి బోడుప్పల్ కార్పొరేటర్ భూక్య సుమన్. శివశివాని స్కూల్ సైన్స్ డే ప్రారంభించిన గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి. భారసాకు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ రాజీనామా. పెందుర్తిలో పగటిపూట దొంగతనాలు చేస్తున్న ముఠా. చిత్తూరు కోడిగుంట వద్ద జగనన్న కాలనీ ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బాబుమోహన్. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని కలిసిన ప్రతిష్టాత్మక అంబేద్కర్ అవార్డు గ్రహీత కిరణ్ కుమార్. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.